నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అక్రమ మద్యం తయారు చేసి కూటమి ప్రభుత్వంపై అస్థిరత సృష్టించాలని మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన కుట్ర పాపం తిరిగి తనకి చుట్టుకుందని, జైలు పాలయ్యారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో అమలైంది లిక్కర్ విధానం కాదని, అది ఒక దోపిడీ విధానం, ఒక కమిషన్ రాజ్యం, ఒక మాఫియా వ్యవస్థ అని సుభాష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అక్రమ మద్యం తయారు చేసే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసి జైలుకు వెళ్లాడని, తాను 5 స్టార్ హోటల్కెళ్లినట్లు జైల్లో దోమలు నిద్ర లేదంటూ హాస్యాస్పదంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన అవినీతికి, మీరు చేసిన ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేయడం, కుక్కలు చింపిన విస్తరాకిలా చేసిన దానికి మీకు శిక్షగా 11 సీట్లు ఇచ్చారు. దేశ చరిత్రలోనే అది చెరగని సువర్ణాక్షరాలతో ఆంధ్ర ప్రజలు లిఖించారు. అదో చరిత్ర. ఆ 11 కంటిన్యూ అవుతుంది. మీకు 83 రోజులు ఉన్నాం అంటే 8+3 ఎంత? 11. ఆ 11 అక్కడ మీకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేవుడు లేలా నువ్వు గమనించాలి. ఇకపోతే అగ్రిగోల్డ్ భూమి బాధితులందరూ మేము కాపాడేస్తామని తొడలు కొట్టారు. వాళ్ళ భూములు ఆక్రమించుకుని లాక్కున్నారు. మరి దాని గురించి ఏ రోజైనా మాట్లాడావా? నీ కొడుకు లోపలికి వెళ్ళాడు, ఆ స్కామ్లో నువ్వు ఉన్నావు, దాని గురించి మాట్లాడవు. ఏదో నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పి ప్రయత్నించావు. ఏమైంది? బెడ్స్ కొట్టి లోపలికి వెళ్ళావు. నకిలీ మద్యం తయారీలోనే నువ్వు సంపాదించిందంతా అది ప్రతి ఒళ్ళకి తెలుసు. మళ్ళీ మాట్లాడితే బీసీ కార్డు వాడతావు. నువ్వు అసలు బీసీ కార్డు వాడటానికి నువ్వు కానీ నీ పార్టీ కానీ అర్హత ఉందా? 28 పథకాలు తీసి పాడేశారా? నువ్వు ఏ కులంలో అయితే పుట్టావో ఆ కులానికి చెందిన అమర్నాథ్ అనే చిన్న పిల్లవాడు మరి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాను ప్రశ్నిస్తే చంపితే నువ్వు అప్పుడు ఏం మాట్లాడలే. అప్పుడు నీ నోరు మెదపల, ఆ కుటుంబానికి న్యాయం చేయలే. అలాగే గీత ఉపకులాలకు చెందిన నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు గీత ఉపకులాలకి? దానికి సమాధానం ఉండదు నీకు. మళ్ళీ బీసీల గురించి మాట్లాడతావు. నీకు కష్టం వచ్చినప్పుడే అది మళ్ళీ విచిత్రం. గత 5 ఏళ్ళు నీకు గుర్తులేదు పాలించినప్పుడు. బీసీలు కానీ, గీత ఉపకులాలు కానీ, మీ సొంత సామాజిక వర్గం కానీ. ఈ రోజు అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి. దేవుడు కూడా గుర్తుకొస్తున్నాడు నీకు విచిత్రంగా. ఆ రోజున పట్టాభి గారు ఏదో మాట్లాడారని విమర్శలు, ప్రతి విమర్శలు సహజం రాజకీయంలో. మాట్లాడారని పార్టీ ఆఫీసుల మీద దాడి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోవడం, ఇవన్నీ నక్క విన్యాసాలు, ఫ్యాక్షనిస్ట్ వేషాలు, ఇవన్నీ కూడా కేవలం మంత్రి పదవి కోసం వేసావు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం కాబట్టి నీకు మంత్రి పదవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నీ నోటితోలా ఎందుకు వచ్చింది స్వామి? నువ్వు చేయవలసిన మాఫియాలు అన్నీ చేసావు. మీ జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి చెప్తున్నాడయ్యా, 1.5 సంవత్సరం తర్వాత ప్రజలు కష్టాలను పట్టుకుని నేను రోడ్డు ఎక్కుతానన్నాడు. ఆయన మొన్న ప్రెస్ ముందుకు వచ్చి ఈ 1.5 సంవత్సరం కాదు, తర్వాత 1.5 సంవత్సరం తర్వాత వస్తాను బయటకు అంటున్నాడు. అంటే ఈ 1.5 సంవత్సరం బాగా జరిగింది పాలన, నేను రావవసరం లేదు, నెక్స్ట్ 1.5 సంవత్సరం తర్వాత చెయ్యకపోతే అప్పుడు వస్తానంటున్నాడు. కాబట్టి భయపడి రావట్లే. ప్రజలు ఆశీస్సులు, ప్రజలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి పూర్తి అవేర్నెస్తో ఉన్నారు. కాబట్టి మీరు ప్రజల తరఫున పోరాడవలసిన పని లేదు. కానీ మీ నాయకుల్లో మీరు ఓటాలు కుదరలేనట్టున్నాయి. వాటి కోసం కొట్టుకుంటా ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నాయి. మీ ఆఖరికి తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటికి గెంటేసిన వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేసి మీలాంటి వ్యక్తులు ఈ అవినీతి గురించి, న్యాయం గురించి, దేవుళ్ళ గురించి, గుళ్ళో ఓట్ల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి నువ్వు చేసిన మాఫియాలు ఇంకా ఉన్నాయి. అవి ఏమి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తావు. అనేక స్కాములు ఉన్నాయి. కాబట్టి ఈలోగా నీకు ఏసీ లేదు, దోమలు కుట్టే అన్నావు కాబట్టి ఈలోగా రెస్ట్ తీసుకో. రైట్.